అల్లు అర్జున్ ద రైజింగ్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తుందంటే, తాజాగా అల్లు అర్జున్ ఒక సినిమా ప్రమోషన్కి వచ్చి అక్కడ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవ్వడంతో అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అల్లు అర్జున్ గతంలో ఎన్నికలకు సంబంధించిన సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడలేదు. ఆయనకు సంబంధించి కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించి కానివ్వండి, అభ్యర్థులు కూడా ఎక్కడ ప్రచారం చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండి ఆయన ప్రస్తావన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు అండగా మెగా కుటుంబం మొత్తం అండగా నిలబడింది. ఆయన బయటకు వచ్చేసి ఆయన కోసం వాళ్ళందరూ ప్రచారం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఆయన కోసం ప్రచారం చేశారు. వాళ్ళందరూ కూడా విజయం దిశగా వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఆయనకు సంబంధించి కూడా జనసేన పార్టీ గెలవాలనో లేదంటే పవన్ కళ్యాణ్ గెలవాలనో ఎక్కడా కూడా ఆకాంక్షించలేదు. ఆయన ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అయితే మాట్లాడకపోగా ఆయన మిత్రుడు, అల్లు అర్జున్ మిత్రుడైనటువంటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పాకి ఆయన మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు శిల్ప. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష అభ్యర్థి కాబట్టి ఆయన వేరే పార్టీకి సంబంధించి ఒక పార్టీ పెట్టి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి ఆయనకు సంబంధించిన క్యాండిడేట్లు ఉండడంతో ఆయనకు కాకుండా తన మిత్రుడికి సపోర్ట్ చేయడం పైన మెగా అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోవడము, జనసేన విజయం సాధించడము, కూటమికి సంబంధించిన సర్కారు ఏపీలో అధికారంలోకి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇక్కడ ఏంటి, విజయం సాధించిన నేపథ్యంలో కూడా ఆ సమయంలో అంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తాము, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన అందరూ ఉన్నారు. అంటే అల్లు అరవింద్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన అందరూ ఉంటాం. ఆయన సాధారణంగా ఆహ్వానం తెలిపి ఆయన అభినందించిన వీడియోస్ కూడా మనం చూస్తాం. ఎక్కడా కూడా అప్పుడు అల్లు అర్జున్ కనిపించలేదు. అయితే వీటన్నిటిపైన చాలా కాలంగా మెగా అభిమానులు అల్లు అర్జున్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయన మీద కొన్ని ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఏదైతే అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ పార్టీ ఓడిపోయింది, దాంతోపాటు ఆయన మిత్రుడు శిల్పాకి సపోర్ట్ చేశాడు కాబట్టి ఆయన అక్కడ ఓడిపోయాడని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి ఓడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ చివరిలో వెళ్ళి తన మిత్రుడికి సపోర్ట్ చేయాలి, తన మిత్రుడిని గెలిపియాలని చెప్పేసి నంద్యాలలో వెళ్ళిన పరిస్థితిని కూడా మనం చూసాము. అయితే ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత అల్లు అర్జున్ ఇటీవల ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ చేసినటువంటి కామెంట్స్ కాస్త వైరల్ అయ్యాయి. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, బయట ఆ ఫంక్షన్లో నాకు ఇష్టమైతే వస్తా, నాకు నచ్చితే వస్తా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసమే వస్తాను, అంతేకాని నా వాళ్ళు కాని వాళ్ళ కోసము నేను ఎక్కడికి బయటకు వచ్చి మాట్లాడను, వాళ్ళ కోసం నిలబడను అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు ఇది కాస్త రాజకీయ రంగు పులుముకున్నది. జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, మెగా అభిమానులు కానివ్వండి, అల్లు అర్జున్ టార్గెట్ని విమర్శిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా తాడేపల్లి ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నువ్వు కూడా మెగా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక హీరోవే, నీకంటూ సపరేట్గా ఎవరు అభిమానులు లేరు, ఆ అభిమాన గలమే ఇప్పుడు నీ అభిమానులుగా మారారు తప్పితే నువ్వేమి పెద్ద స్టార్ అనో లేకపోతే ఏదో అని చెప్పేసి ఎవరు నీ దగ్గరికి రాలేదని చెప్పేసి ఆయన కొంచెం హార్ష్గా మాట్లాడిన పరిస్థితి కూడా చూశారు. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాము. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే. అల్లు అర్జున్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. బ్రాంచీలు, షామియానా కంపెనీల గురించి నాకు తెలియదు. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు. అల్లు అర్జున్పై ఏమైనా పుడింగా? ఆయన అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్స్ అని తాడేపల్లి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెగా అల్లు కుటుంబాల మధ్య జరుగుతున్న వార్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బొలిశెట్టి స్పందించారు. అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయిన ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచీలు షామియానా కంపెనీలాగా పెట్టుకుంటే మేము చెప్పలేమని చెప్పారు. ఉన్నది మెగా ఫ్యాన్స్, ఉన్నది చిరంజీవి ఫ్యామిలీ అని అంతే తప్ప అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నట్లు తమకు తెలియదన్నారు. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకున్నారేమో అని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పేసి జాగ్రత్తగా మాట్లాడిన అవసరం ఉందని చెప్పేసి అన్నారు. అల్లు అర్జున్తో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. ఆయనను కాదని నేను పెద్ద పుడింగినని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఆయనకే నష్టం అని చెప్పారు. అల్లు అర్జున్ని రమ్మని అడిగారా? ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల మేము నెగ్గాం అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ఒక చోటుకు వెళితే అక్కడ కూడా ఓటమి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ తండ్రి ఎంపీగా నిలబడినప్పుడే అల్లు అర్జున్ నెగ్గించుకోలేకపోయారు. అందరినీ విమర్శించడం మంచిది కాదని చెప్పేసి అల్లు అర్జున్ హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎన్నికలకు సంబంధించి
వాళ్ళ నాన్నగారు పోటీ చేసినప్పుడు ఎంపీగా కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో అలాంటి టైంలోనే మీ నాన్నగారిని నువ్వు గెలిపించుకోలేకపోయావు, నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి లేదంటే జనసేన పార్టీకి సపోర్ట్ చేసావు, లేదంటే వైసీపీకి సపోర్ట్ చేస్తూ నువ్వు ఇంకేం గెలిపిస్తావు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఏంటంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా ఆయనకంటూ ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నటువంటి పర్సన్. మెగా ఫ్యామిలీ ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్తోనే అల్లు అర్జున్ కానివ్వండి, లేదంటే వాళ్ళు రావడానికి ఒక ఎంట్రీ అయితే పాస్ దొరికింది, కానీ ఎదగడానికి మాత్రం దొరకలేదు. అలా అని చెప్పేసి అల్లు శిరీష్ కానివ్వండి వీళ్ళందరూ కూడా వచ్చారు, కానీ ఎవరు కూడా అంత మేర సక్సెస్ అవ్వలేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్ సక్సెస్ అయినట్టు మిగతా హీరోలు ఎవరు అవ్వలేదు. సో వీళ్ళకంటూ వాళ్ళ ఓన్ స్ట్రాటజీని, ఒక ఓన్ ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇది కాస్త 2 కుటుంబాల మధ్య వివాదం నుంచి 2 పార్టీల మధ్య వివాదంగా మారిపోతుంది. అల్లు అర్జున్ వైసీపీకి సంబంధించిన వ్యక్తిగానో, లేదంటే మిగతా వాళ్ళందరినీ టీడీపీ జనసేనకు సంబంధించిన వ్యక్తులుగానో మాట్లాడుతూ వస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ వేరే పార్టీగా జరుగుతున్నటువంటి యుద్ధంగా చూస్తున్నారు. చాలా చోట్ల సోషల్ మీడియాలో అయితే విపరీతంగా అల్లు అర్జున్ని జగన్మోహన్ రెడ్డి ఇమేజ్లను మార్ఫింగ్ చేసి అల్లు అర్జున్కి వైసీపీ కండవాలేసి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడి ఉండొచ్చు, లేదంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఇంకా సన్నిహితంగానే ఉన్నారు. పార్టీస్లోనో ఫంక్షన్స్లో వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. సో రాజకీయ పరంగా ఆయన విభేదించవచ్చు, కానీ కుటుంబ పరంగా ఆయన ఒకటేగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనేది మాత్రం ఎవరికీ తెలియని పరిస్థితి. దానికి ఆయనే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఆయన క్లారిటీ ఇస్తే ఈ విషయం ఇంతటితో సర్దుమనికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఇది కాస్త రాజకీయ రంగు పులుపుకొని ఎక్కువగా సోషల్ మీడియాలోనో లేదంటే మీడియా ఛానల్స్లోనో డిబేట్ పెట్టే పరిస్థితికి ఈరోజు ఈ ఇష్యూ తీసుకెళ్లారంటే మరి అది ఎంతవరకు సమంజసం అనేది కూడా చూడాల్సింది. సో ఏది ఏమైనప్పటికీ ఒక ఇష్యూని కాస్త చాలా పెద్ద ఇష్యూగా ఇది టర్న్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీని మీద ఎవరో ఒకళ్ళు ఫుల్ స్టాప్ పెట్టి దీనికి సరైన కారణం చెప్పాల్సిందిగా ప్రజలు కానివ్వండి, ఫ్యాన్స్ కానీ కోరుకుంటూ ఉన్నారు.